ప్రభునామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, నా ప్రభువా, మేమందరము నీ పరిశుద్ధ ఆలయములో ప్రవేశించి ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కుమార్తెలుగా, నీ కుమారులుగా ఈ స్థలానికి వచ్చిన ఆయన నీ వాక్యములో ఉన్న మేలును తెలుసుకోవాలని బిడ్డలు వచ్చి ఉండగా తండ్రి, నీ వాక్యములో ఉన్న మేలుతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీవు పలికితే నా తండ్రి అది మాకు ఉపయోగం. ప్రభువా, నా మాటలు ఏమన్నా ఉంటే కొట్టివేయము, నా తలంపులు ఏమన్నా ఉంటే కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. నీవే ప్రభువా మాట్లాడిన ఆయన మమ్మల్ని బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. స్త్రీ యొక్క బాధ్యత సంఘములో ఏ విధముగా ఉన్నది? మీ అందరూ కూడా మీరు సంఘములోకి వెళ్ళేటువంటి వారు, సంఘములో మరి విమెన్ ఫెలోషిప్ కానీ మిగతా సంఘ కార్యక్రమాలన్నిటిలో కూడా పనిచేసేటువంటి వారు. అయితే స్త్రీ యొక్క పాత్ర సంఘములో ఏంటి అనేటువంటిది మనం చూస్తే, మనం ఖచ్చితంగా ఒక్కసారి లూదియా యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయంలో. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 13 నుంచి చదువుదామండి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పౌలు. తర్వాత ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుంటే అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో చదవమ్మా మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. చాలండి. ఇక్కడ లూదియా అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ దైవ భక్తి గల క్వాలిఫికేషన్ చూడండి. క్వాలిఫికేషన్స్ దేవుడు చూస్తాడు. ఆ క్వాలిఫికేషన్స్ ఏమై ఉండాలంటే దేవుని ఎడల భయము, భక్తియు మెయిన్. దేవుడు చూసేది మెయిన్ అది, భయము, భక్తి. ఇంకోటి అద్భుతమైనది ఏంటిది చెప్పండి? ఆసక్తి. ఇవి ఉండాలి. భక్తి విపరీతంగా చేసేస్తున్నాం కదా, విపరీతమైన భక్తి ఉందండి. భక్తి పొంగి పొరలుతుంది, కానీ కొంచెం భయం ఉన్నదా లేదా అనేటువంటి మనలను మనము ప్రశ్నించుకోవాలి. దేవుని బిడ్డలారా, భక్తి అందరూ చేస్తున్నారండి, అందరూ చేస్తున్నారు భక్తి, వివిధ రకాలైనటువంటి వారు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ విధమైనటువంటి భక్తి చేసేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ దేవుడు భక్తి ఒక్కటే చూడటం లేదు. ఏం చూస్తున్నాడు? భయం చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, లూదియా ఒక అవార్డు అపోస్తలుడైనటువంటి పౌలు ఇస్తూ ఉన్నాడు. ఆమె భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. చదవండమ్మా. దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ఉదారుండి పొడిని అమ్మేటువంటి తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరిచెను గనుక, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. వాక్యాల మీద లక్ష్యం మనం ఉంచితే మనకు చాలా ఉంటుందండి. కానీ చాలామంది ఇప్పుడు ఏంటంటే దేవుణ్ణి కూడా చాలా గేమ్స్ ఆడేస్తున్నారు చాలామంది. ఒక ఆవిడ అంటది, అమ్మ మందిరానికి రావట్లేదు ఏంటి అని నేను ఎప్పుడు అడుగుతూ ఉండంటే, దేవుడు ఎప్పుడు చేస్తాడోనండి, ఎప్పుడు రావాలనుకున్న అప్పుడే నాకు ఆటంకం వస్తుంది. ఏంటో మరి దేవుడే అడ్డం పెట్టేస్తున్నాడు. కానీ తెలుసు దేవుడు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, అన్నీ తెలుసు. ఈమెకేమో రావాలని లేదు, ఆసక్తి అంతకంటే లేదు, దేవుని ఆరాధించాలనేటువంటి ప్రేమ లేదు. ఎవరి మీద తోస్తుంది? దేవుడి మీద తోసేస్తుంది. ఇంకొక ఆవిడ అంటుంది, కొంచెం ఎక్కువ వాక్యం తెలిసినామి, లూదియా హృదయాన్ని తెరిచాడు కదండి దేవుడు, అలాగే తెరవాలండి, తెరవాలి, తెరిస్తేనే. వాక్యాన్ని మీద కూడా తోసేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు లూదియా హృదయాన్ని తెరిచిన వాక్యం ఎందుకు రాయబడిందో తెలుసా దేవుని బిడ్డలారా? లూదియా హృదయాన్ని దేవుడు తెరిచును అని అంటే ఆమె వెనక దేవుని యొక్క మీద ఉన్నటువంటి ఆసక్తి,
దేవుని వాక్యం మీద ఉన్నటువంటి ప్రేమ, దేవుని వాక్యం మీద ఉన్నటువంటి అభిలాష. చూడండి, ఈమె ఊదారంగి పొడిని అమ్మేటువంటి వ్యక్తి. ఊదారంగి పొడి అంటే ఏంటంటేనండి, గవ్వల మీద మీరు చూసింటారు పర్పుల్ కలరు ఉంటుంది కొన్ని గవ్వల మీద. అంటే ఈమె యొక్క బిజినెస్ ఏంటంటే ఆ పొడిని పౌడర్ చేసి, ఆ యొక్క గవ్వల మీద ఉన్నటువంటి ఆ పెంకులను పొడి చేసి దానిలో ఆ యొక్క మెరిసేటువంటి ఒక మెటీరియల్ కలిపేసేసి ఆ పొడిని అమ్మేది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే బట్టల మీదకి అటువంటి పొడిని ఆ యొక్క ఒక పెట్టో లేదంటే ఒక పువ్వో వేసి దాని మీద అద్దేటువంటి మరి ఫ్యాషన్ డిజైనింగ్ కంపెనీలకు ఈమె ఈ పొడిని సప్లై చేసేటువంటి వ్యక్తి. ఈమె వ్యాపారస్తురాలై ఉండి కూడా దేవుని వాక్యం ఎడలో ఉన్నటువంటి ఆమె ఆసక్తిని మీరు గమనించండి దేవుని బిడ్డలారా. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచెను అని అంటే దాని వెనకున్నటువంటి దేవుడు ఎప్పుడూ చూస్తాడు. ఆమెకున్నటువంటి ఆసక్తిని చూశాడు దేవుడు, ఆమెకున్నటువంటి అభిలాషను దేవుడు చూశాడు, ఆమెకు దేవుని వాక్యం ఎడల ప్రేమను చూశాడు. నేర్చుకుందాం, నేనేం నేర్చుకోవాలి, నేనేం సరి చేసుకోవాలి. మా పాస్టర్ గారితో అంటే మా హస్బెండ్ ప్రతిదినం కూడా మేమిద్దరం ప్రార్థన చేస్తూ నా ప్రార్థన ఏముంటుందంటే, ప్రభువా నాలో ఇంకేం మార్పు రావాలి, ప్రభువా నేను ఇంకేం సరి చేసుకోవాలి నాయన. మనం చేసేది ఎప్పుడు కూడా మనకు బాగా ఉంటుందండి, బాగా సమర్థించుకుంటాం మనం. వీఆర్ ద గ్రేట్ అండ్ బెస్ట్ లాయర్స్ ఆఫ్ డిఫెన్సింగ్ అవర్ ఫాల్ట్స్. మన తప్పులను సమర్థించుకోవడంలో లాయర్ల కంటే మించి చేస్తామంట మనం. అవునండి, అన్నాను ఆ మాట, ఎందుకన్నాను రైజ్ అయిపోతూ ఉంటుంది వాయిస్. ఎందుకన్నాను, ఆమె ఇలా అన్నది, నన్ను ఇలా నన్ను చూసింది, ఇలా అవమానపరిచింది, నన్ను అనద్దా అని మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తాను. నేను కూడా మనిషినే. ఇవన్నీ ఈ రకమైనటువంటి డిఫెన్స్ చేస్తూ ఉంటాం మనలకు మనం. చూడండి దేవుని బిడ్డలారా, ఈమె యొక్క హృదయాన్ని దేవుడు ఎందుకు తెరిచాడంటే బ్యాక్గ్రౌండ్ బోల్డ్ అంత చేసిందండి ఆమె. అంతేగాని ఆ కర్టన్ ఓపెన్ చేసినట్టు దేవుడు హృదయాలను తెరవడు. బ్యాక్గ్రౌండ్ చూస్తాడు దేవుడు. దేవుడి ఎడల ప్రేమను చూస్తాడు, ఆయన వాక్యం ఎడల ప్రేమను చూస్తాడు, బోధించాలి అనేటువంటి ఆసక్తిని చూస్తాడు, లేదంటే ప్రార్థన చేస్తున్నదా లేదా అనే ఆసక్తిని చూస్తాడు, సువార్తను ప్రకటించడానికి ఈమెకు ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేదా అని దేవుడు చూస్తాడు. అటువంటి వారిని వదిలిపెట్టడు దేవుడు. హల్లెలూయా. వదిలిపెట్టకుండా నీకు బాధ్యతనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సిద్ధముగా ఉండాలి, కానీ దేవుడే నడిపిస్తాడు నీ యొక్క వ్యక్తిగత సేవా జీవితాన్ని. ఈమె యొక్క హృదయాన్ని దేవుడు తెరిచాడు. చదవండమ్మా. ఆమె హృదయం తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చూసారండి, ఇక్కడ ఆమె ఆ యొక్క పౌలు మాటల మీద లక్ష్యముంచెను. ఆ తర్వాత ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమెను ఆమె ఇంటి వారు. చూడండి, ఇక్కడ స్త్రీ యొక్క ఆధిపత్యం ఈ కుటుంబంలో కనపడుతూ ఉన్నది. ఎందుకనగా ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆమె భర్తను కానీ ఆమె యొక్క బిడ్డలను కానీ అక్కడ ఉన్నటువంటి వారి ఇంటి వారందరూ కూడా అయిన వాక్యం ఇక్కడ చెప్తూ ఉన్నది. ఆమె భర్త, ఆమె పిల్లలు, ఆమె ఇంటి దగ్గర పనిచేసేటువంటి, ఎందుకంటే ఈమె షీజ్ ఆర్ వెరీ రిచ్ లేడీ అండ్ బిజినెస్ లేడీ. చాలామంది ఈమె దగ్గర పనిచేసేటువంటి వారు. వీరందరినీ కూడా తర్బీదు చేసిందా లేదా? బ్యాప్టిజం అంటే ఊరికి వచ్చేసి నీళ్ళల్లో మునగడమా? తర్బీదు చేసిందా లేదా? ఎంతకాలము ఆమె బిజినెస్ చేస్తూ కూడా తన భర్తని, తన బిడ్డలని, తన ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎంత అద్భుతముగా తర్బీదు చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకనగా పౌలు చాలా చాలా చెప్పాలంటే ఒక స్ట్రిక్ట్ రూల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ కలిగినటువంటి వ్యక్తి. కనుకనే వీళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు బ్యాప్టిజానికి. కనుక ఆమెను ఆమె ఇంటి వారందరికి కూడా బ్యాప్టిజం ఇచ్చారు. హల్లెలూయా. అయితే ఈమె మాట వినడానికి గల కారణం ఏంటి ఆలోచించండి. బ్యాప్టిజానికి ఎందుకు సిద్ధపడి ఉండుంటారు? ఎప్పుడైతే ఈమె చెప్పంగానే వాళ్ళందరూ ఎందుకు రెడీ అయ్యి ఉండుంటారు? ఈమె ప్రవర్తన.
అర్థం చేసుకోవాలి. ఈమె ప్రవర్తన మనం సరిగ్గా తిన్నంగా నీతిమంతులుగా మనం ఉంటే, వాక్యానుసారమైన బ్రతుకుతూ మోకాళ్ళ ప్రార్థన అనుభవంతో ఉంటూ మనం వాక్యాన్ని చెప్పడం కాకుండా వాక్యాన్ని మనం అవలంబిస్తే, వాక్యం అనేటువంటి పునాది మీద మన జీవితం ఉంటే మనల్ని ఖచ్చితంగా గౌరవిస్తారు, మన మాటలను గౌరవిస్తారు. ప్రార్థనాపూర్వకమైనటువంటి మాటలు మనం మాట్లాడితే అవి ఖచ్చితంగా పనిచేస్తాయి. కనుకనే వాళ్ళ ఇంటి వారందరూ కూడా బాప్టిజం తీసుకున్నారు. అంతేకాదు, తర్వాత అపోస్తలుడైన పౌలు ఆ బృందముతో ఏమంటున్నారంటే, నాకు ఆ యోగ్యత ఉన్నదని మీరు ఎంచినడలా నా ఇంటికి వచ్చి మీరు ఇంటిలో ఉండండి. ఎంత ఆసక్తి దేవుని సేవకులేడలా! నా ఇంటి ఆతిథ్యము దేవుని సేవకులకు ఇవ్వాలి, ఆసక్తి. అంతేకాదండి, తర్వాత వేరే పుస్తకాల్లో మనం చూసినప్పుడు ఈ యొక్క లూదియా సంఘాలను కట్టినది. కొన్ని దేశాలలో షీఈస్ ద ఫస్ట్ విమెన్ టు కన్స్ట్రక్ట్ ఏ చర్చ్. ఈ యొక్క సంఘాలు కట్టడంలో ఎంత డబ్బులు ఉపయోగించి ఉంటుంది. అంతేకాదు, సమయము ఖాళీగా ఉందండి. బిజినెస్ లేడీ, మళ్ళా చెప్తున్నాను నేను, ఆ కాలంలో ఫేస్బుక్లు, వాట్సాప్లు, యూట్యూబ్లు, ఈమెయిల్స్ ఏమీ లేవు, రవాణాకి అంతకంటే లేవు. ఫర్ ఎగ్జాంపుల్, విజయనగరంలో ఆ పొడిని సప్లై చేయాలంటే మనిషి పర్సనల్గా వెళ్ళాలి. ఎంత సమయం ఉండండి. అంత సమయం అయినప్పటికీ కూడా వాక్యాన్ని విడిచిపెట్టలా, అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క బోధలను విడిచిపెట్టలా, తన కుటుంబాన్ని బాప్టిజం అనుభవంలోనికి తీసుకుని వెళ్ళడానికి ఆమె యొక్క జీవిత విధానమును ఎల్లప్పుడూ సరి చేసుకుని వాక్యం అనేటువంటి వెలుగులో నడిచి తన కుటుంబాన్ని కూడా నడిపించింది. మన సమయం మనం ఏ విధముగా ఉపయోగిస్తున్నాం? దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదములలో సమయం ఒకటి. అది ఈక్వల్గా అందరికీ కూడా దేవుడు ఈక్వల్గా, పేదవాడికి, గొప్పవాడికి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, సొసైటీలో ఒక స్టేటస్ లేనటువంటి రోడ్ల మీద జీవించేటువంటి వారి అందరికీ కూడా ఇచ్చినటువంటి అద్భుతమైన ఆశీర్వాదము టైం. ఎలా ఉపయోగిస్తున్నాం మనం టైంని? దేవుడు లెక్క అడుగుతాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకురాలుగా దేవుని యొక్క భారాన్ని నేను కొంత తీసుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నటువంటి మాట, మన సమయం గురించి కూడా దేవుడు లెక్క అడుగుతాడు లెక్క. ఏ విధముగా మనము సమయాన్ని ఉపయోగిస్తున్నాం? చూడండి, పరిస్థితులు ఉంటాయి. నేను కూడా స్త్రీనే. ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమిస్తేనే స్త్రీ సుగంధముగా పరిమళిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలు, అందుకనే ఈ యొక్క లూదియా యొక్క జీవితాన్ని నేను మీ ముందు చూపెడుతూ ఉన్నాను. ఆమె వచ్చినటువంటి ఆ యొక్క సంపాదనతో సంఘాలను కట్టింది, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చింది, అనేక మందిని వాక్యములు బలపరిచినది, సంఘాలు కట్టి ఆమె సువార్తను కూడా ప్రకటించినట్లుగా మరి థియాలజికల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ కామెంటరీలో రాశారు. సంఘములో మనము కూడా స్త్రీ పాత్రగా మనము కూడా ఈ విధంగా ఉండాలి. అయితే సంఘములో చాలా చోట్ల జరిగే దాని గురించి కూడా నేను హెచ్చరించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వాళ్ళు గొప్ప, వీళ్ళు ఇది, వాళ్ళు అది, ఎంతసేపు వాళ్ళేనా, ఎంతసేపు వీళ్ళేనా, ఈ విధమైనటువంటి తారతమ్యాలు దయతో తీసుకుని రావద్దు. ఒకవేళ అటువంటి ఆలోచన అపవాది మీకు ఇస్తుంటే కూడా అది మీ మైండ్లోంచి తీసేయండి. అది ఉంటే సాతానుకు మనం చోటిచ్చినట్టే. అలాంటి ఆలోచనలు కనుక మనం ఉంటే ఎంతసేపు ఆమెనా, ఎంతసేపు ఆమె మాట్లాడాలన్నా, ఈ విధమైనటువంటి ఆలోచనలు మనకు రానివద్దు దేవుని బిడ్డలారా. ఇటువంటి హెచ్చు తగ్గులు సంఘములో ఇంకొకళ్ళని వాళ్ళు వచ్చిందాళ్ళు ఇంకోళ్ళని చెడగొడతారు. మనం ఊరుకోవద్దు అసలు. వదిన మళ్ళీ వరుసలు కలుపుతారు, అక్కడ కొంచెం ప్రేమ చూపిస్తారు, అక్కడ ఎక్కలేని ప్రేమ. మనం ఊరుకోవద్దు వదిన.
అడగాలి. సంఘముగా కూడి ప్రార్థనాపూర్వకముగా సువార్తను ప్రకటిస్తే అది ఖచ్చితముగా నెరవేర్పు ఉంటుంది. హల్లెలూయా. ప్రార్థనలు చూడండి, భారతదేశంలో దేవుడు అసలు మన ఎందుకు పుట్టించాడు? మన ఎందుకు మరి భారతదేశంలో దేవుడు పుట్టించాడు? ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఆలోచించానండి. నాకు దేవుడు ఆన్సర్ కూడా ఇచ్చాడు దానికి. మీకు కూడా అలాంటి ఆలోచన ఏమైనా ఇస్తున్నాడు గమనించండి. ఎందుకు పుట్టించాడు? మిమ్మల్ని అందరినీ దేవుడు నమ్మాడు. మిమ్మల్ని అందరినీ దేవుడు నమ్మాడు. మనల్ని అందరినీ దేవుడు నమ్ముతున్నాడు. నాకు కూడా ఒక టైంలో ఇదే ప్రశ్న వచ్చింది, నన్ను ఎందుకు భారతదేశంలో పుట్టించావు ప్రభా అని. అంటే దేవుడు నాకు తెలియజేసిన మాటను మీ ముందు పెడుతూ ఉన్నాను. మనలందరినీ కూడా దేవుడు నమ్మాడు. మనందరము కూడా నశించుతున్న ఆత్మల గురించి భారమైనటువంటి ప్రార్థన మనం చేయాలనియు, మన ద్వారా అనేక మందిని రక్షించాలనియు దేవుడు మనల్ని నమ్మి భారతదేశంలో మనం నాటాడు. దేవుని యొక్క నమ్మకాన్ని మనం వమ్ము చేయొద్దు. కొంతన్నా మనం ప్రయత్నం చేద్దాం, మిగతాదంతా కూడా దేవుడు చూసుకుంటాడు. లూదియా జీవితము ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠాలను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. అయితే సంఘములో ఆ విధముగా మనము లూదియా వలె ఉండాలి. మన యొక్క సమయము మనం ఆసక్తి చూపించాలి. మనం భయభక్తులు కలిగి దేవుని ఎడల ఉండాలి. మన సంఘం రక్షించబడాలి, మన తోటి వారిని కూడా రక్షించబడాలి అనేటువంటి బాధ్యతను మనం కలిగి ఉండాలి. సంఘ స్థాపనలో మనము ఆసక్తిని చూపించాలి. పిల్లల పెంపకములో స్త్రీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. పిల్లల పెంపకములో మనం ఏ విధముగా మనల్ని పెంచుతున్నాం, దీని విషయంలో మనము అన్న యొక్క జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి. అన్న వెళ్ళింది, మందిరంలో ప్రార్థన చేసింది, దేవుడు ఆమె యొక్క గర్భాన్ని తెరిచాడు, దేవుడి యొక్క కుమారుని అనుగ్రహించాడు. అయితే దేవుడికి ఏమని వాగ్దానం చేసింది? నువ్వు కనుక నాకు మగపిల్లోడిని ఇస్తే మళ్ళీ నీకు ప్రతిష్ఠిస్తానని వాగ్దానం చేసింది. పిల్లోడు పుట్టేశాడు. అయితే అక్కడ ఆమె యొక్క భర్త ఏమంటున్నాడండి? ఎల్కానా 21వ వచనం. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్నా బిడ్డ పాలు విడిచి వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్టుగా నేను వాడిని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. చూసారండి, ఇక్కడ అద్భుతమైనటువంటి ఆలోచన ఇక్కడ అన్నాకు వచ్చినది. ఇక్కడ ఏంటంటే, ఒకసారి గనక ఆ మందిరానికి గనక ఆ సమూయేలు, బాలుడైన సమూయేలు వెళితే అక్కడ పరిస్థితులను చూసి ఒకవేళ మైండ్ ఆ పసి హృదయములో అది ఉండిపోతుందేమో అనుకొని ముందుగా తన యొక్క కుమారుణ్ణి, దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి తర్బీదు చేయాలి. ఎంత గొప్ప ఆలోచన చూసారండి. వాడు వెళ్ళి తిరిగి రాకుండా ఉండేంత వరకు కూడా నేను అక్కడ మందిరానికి రాను. ఎంత అద్భుతమైన ఆలోచన అండి. అప్పటి వరకు నేను రానంటే ఎల్కానా ఏమన్నాడు? కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచూ ఉండెను. అనండి అందరి మాట. అతనిని పెంచుచూ ఉండెను. ఎలా పెంచింది? సెర్లాక్ ఇచ్చి పెంచింది, పాలిస్తూ పెంచింది, ఆడిస్తూ పెంచింది. ఏ విధముగా పెంచింది? ఏమంటూ ఒళ్ళో పడుకొని పాలిస్తూ ఏం చెప్తూ ఉందంటే, నాన్న నాకు బిడ్డలు కలగలేదు, అప్పుడు నేను ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండంటే దేవుడు నన్ను ఇచ్చాడు. ప్రార్థన చేస్తుండంటే నేను ఒక మాట అన్నాను నాన్న, అదేంటంటే నాకు కనుక కుమారుణ్ణి ఇస్తే నీకు తిరిగి ఇస్తాను ప్రభువా అని ఆ దేవాది దేవునికి నేను మొక్కుకున్నాను నాయన. కనుక నీవు ఆ మందిరానికి సంబంధించిన వాడు నాన్న, నువ్వు అక్కడే ఉండాలి. అక్కడ అమ్మ నాన్నలు ఉండరు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, మేము కనపడాలంటే అప్పుడప్పుడు కనపడతాం,
కానీ నువ్వు పెరగవలసినది ఆ మందిరములోనే, నువ్వు అక్కడ నేర్చుకోవలసింది ఆ మందిరములోనే. బెంగేస్తుంది నాన్న, కానీ ప్రార్థన చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు అని ఉగ్గుపాలతో పాటు ఆ పిల్లవాడిని తర్బీదు చేసింది. ఎంత అద్భుతమైనటువంటి పెంపకం అండి! ఎంత ఇదిగా పెంచిందంటే 5-6 సంవత్సరాల సమయంలోనే ఆ యొక్క బాలుడిని మందిరములో విడిచిపెట్టే సమయము 5 సంవత్సరాలు లేక 6 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయస్సు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతముగా ఒక్కసారి ఫిక్స్ చేసింది ఆ యొక్క కుమారుడి యొక్క మైండ్లో. నేనేంటి, నేను ఎందుకు పుట్టాను, నేను దేనికి సంబంధించిన వాడను, దేని కొరకు నన్ను దేవుడు పుట్టించుకున్నాడు అనేటువంటిది కంప్లీట్గా తర్బీదు చేసింది. 5-6 సంవత్సరాల పిల్లవాడు నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞ ఇమ్మని అనగలిగేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత స్థితిలోనికి వెళ్ళాడండి! ఈ రోజుల్లో మన పిల్లలు లేవమంటే ఎప్పుడు నన్నే లేపుతావు, ఆయన లేపనే లేపు, ఎప్పుడు నేనే దొరుకుతానా, లేదా పడుకుని యాక్షన్ చేసేవాళ్ళు ఉంటారు పడుకున్నట్టు. సామెత ఉంది కదండి, నిద్రపోతున్న వాళ్ళని లేపచ్చు కానీ యాక్షన్ చేస్తున్న వాళ్ళని లేపలేమంట. ఆ విధముగా ఉన్నాడు చిన్నవాడు. ఏలి దగ్గరికి వెళ్ళి, నువ్వు నన్ను పిలిచావా, నన్ను పిలిచావా, నన్ను పిలిచావా అని 3 సార్లు అడిగాడు. అంత చిన్న వయస్సులో ఈ దాసుడు ఆలకిస్తున్నాడు. ఆజ్ఞ ఇమ్మని దేవాది దేవునితో మాట్లాడినప్పుడు ప్రతి మాటగా పలికేటువంటి స్థితిలోనికి ఎందుకు వెళ్ళాడు అన్న పెంపకం. పాలతో పాటు ఆడుకుంటున్నప్పుడు, స్నానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి ఆ మాటలే ఆ యొక్క పిల్లవాడికి చెప్తూ పెంచినది కనుక తన యొక్క పుట్టుకేంటి, దాని ఆవశ్యకత ఏంటి, దాని పర్పస్ ఏంటి అని ఆ పిల్లవాడు తెలుసుకున్నాడు. నేను ఒక ఫోటో చూశానండి. ఆ ఫోటోలో ఏంటంటే ఇక్కడ అన్న ఆ కుమారుడిని తీసుకుని వచ్చి ఇలా వస్తూ ఉంటుంది. ఆ ఏలి ఆ పిల్లోడిని తీసుకోవడానికి, స్వీకరించడానికి అలా వంగుతాడు. ఆ వంగినప్పుడు ఆ యొక్క సమూయేలు ఆ ఏలి మొహంలోకి చూస్తూ ఉంటాడు, కానీ తల్లి యొక్క చెంగును మాత్రం విడిచిపెట్టడు. ఆ ఫోటో చూసి నేను చాలా నాకు బాధ అనిపించింది. అంటే హృదయంలో బాధ అయితే ఉన్నది. 5 సంవత్సరాలు అప్పుడు తల్లిని విడిచిపెట్టడం, కానీ తల్లి చెప్పిన మాట బట్టి సాక్రిఫైస్ చేశాడు ఒక విధముగా. అందుకనే ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా మొదటి ప్రవక్తగా దేవుడు ఎంచుకున్నాడు. హృదయానుసారుడైన దావీదని పేరు తెచ్చుకున్నటువంటి ఆ దావీదును అభిషేకించేటువంటి గొప్ప ప్రవక్తగా సమూయేలయ్యాడు. పెంపకం ఎక్కడదండి? తల్లి పెంచిన పెంపకం. నీ బిడలు కూడా అదే విధముగా దేవునికి సమర్పించుకొని బ్రతకాలంటే మొట్టమొదటిగా నీవు ఆ యొక్క జీవితాన్ని జీవించి చూపించాలి. నువ్వు వాక్యం చదవకుండా, నువ్వు ప్రార్థన చేయకుండా, నువ్వు వాక్యం చదువు, నువ్వు ప్రార్థన చేయి, నేనేమో లల్లల్లా అంటే యూట్యూబ్ చూస్తానంటే వింటాడండి? వినడు. నువ్వు చేసి చూపించాలి. ఒకసారి ఒక వ్యక్తి ఉన్నది, ఆమెకు ఒక 8 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు. ఆ 4-5 ఏళ్ళ అవతల వాళ్ళ ఆడబిడ్డ ఉంది. ఆవిడికి ఈవిడికి మాటలు లేవు. మన దగ్గర అలాంటివి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ ఉంటే మనం సరి చేసుకుందాం. నేను చేస్తూ ఉన్నాను, అది మిమ్మల్ని చేయమని నేను అడుగుతున్నాను. అలాంటి వ్యత్యాసాలు కానీ అలాంటివి మనకు ఉండడానికి వీలు లేదు. దేవుడు ఇష్టపడడు అవి. అయితే అక్కడికి వెళ్ళొద్దు, నువ్వు పొర్రపాటును కూడా నువ్వు వెళ్ళి వాళ్ళ పిల్లలతో ఆడావా నీ కాళ్ళు ఎరగొడతాం అని చెప్పింది. ఒక రోజున ఆ పిల్లోడు అక్కడి నుంచి రావడం చూసి కుమారుని చితకబాదింది. వెళ్ళొద్దన్నానా నిన్న అక్కడికి అంటే, నేను వెళ్ళలేదమ్మా అని అంటున్నాడు. వెళ్ళావు, నేను చూశాను, నువ్వు అక్కడికి వెళ్ళావు, వెళ్ళొద్దంటే వెళ్ళావు అని బాగా కొట్టి లేదమ్మా నేను వెళ్ళలేదు అంటున్నాడు. నిజంగా నా పిల్లలాడు వెళ్ళలేదండి. అబద్ధం చెప్తున్నావు నువ్వు ఎందుకు వెళ్ళవద్దు? వాళ్ళకి మనకేంటి, ఆడపిల్లలే దొరికారా నీకు?
చిన్న వయస్సులో ఈ విధమైనటువంటి మాటలు వలన చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళు అదే విధముగా రేపు మన దగ్గర ప్రవర్తిస్తారు. గుర్తుపెట్టుకోండి. అబద్ధం చెప్తున్నావు, నువ్వు అబద్ధం చెప్తున్నావు, అబద్ధం ఆడకూడదని అన్నానా? ఎన్నిసార్లు చెప్పాను నీకు అని. ఇంకా 4 వేసి బాగా ఎక్కి ఏడుస్తూ ఉన్నాడు మూల కూర్చున్న పిల్లాడు. అంతలో ఒక పక్కింటి నుంచి ఒక స్వరం వచ్చింది. ఒక ఆవిడ, వదినా కొంచెం పచ్చిమిరపకాయలు ఉంటే ఇస్తావా, గోంగూర పచ్చడి చేసుకోవాలి అని వస్తే, పచ్చిమిరపకాయలు అయ్యో ఇప్పుడే కూరలో వేసేసాను, లేవు వదినా అని అంటే ఆ పిల్లోడు అలా చూస్తున్నాడు. ఎందుకనగా బోళ్ళని పచ్చిమిరపకాయలు పొద్దున్న ఆయన తీసుకొచ్చాడు. ఈ పిల్లోడు చూశాడు. పిల్లోడు ఏం తిట్టింది? అబద్ధం ఆడొద్దని చెప్పానా? చూడండి దేవుని బిడ్డలారా, ఆ విధమైనటువంటి పెంపకాలు ఈ రోజుల్లో కొంతమంది తల్లులు చేస్తూ ఉన్నారు. చెప్పడానికైతే చెప్తారు కానీ ప్రవర్తన లేదు. మనము ఖచ్చితంగా దేవుని భయము, దేవుని వాక్యానుసారమైన జీవితము, దేవుని వాక్యానుసారమైనటువంటి వాయస్సు, మన జీవితము దేవునికి సమర్పించుకొని బ్రతుకుతూ ఉండు. మన యొక్క ఏమి కానీ, మన సమయము కానీ దేవుని కొరకు అర్పించుకొని బ్రతుకుతూ ఉండంటే మన పిల్లలు కూడా ఈ రోజు కాకపోతే, ఈ సంవత్సరం కాకపోతే, ఒక 4 సంవత్సరాలు కాకపోతే 5వ సంవత్సరంలోనైనా వాళ్ళు ఖచ్చితంగా చేసి తీరుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మృదువుగా చెప్పవలసిన రోజులు వచ్చినాయి. నేను ఒప్పుకుంటా, నేను కౌన్సిలర్నే. ఈ రోజుల్లో రఫ్గా చెప్తే పిల్లలు మాట వినరు. మృదువుగా చెప్పాలి. అంతకంటే ముందుగా నీవు ప్రార్థన, నీ కుమారుడు నిమిత్తము, నీ కుమార్తె నిమిత్తము ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన కంచెగా నీ బిడలకి అదే నీకు ఉండాలి. అప్పుడు దేవుడు బిడలను అభిషేకించి ఈ యొక్క భయంకరమైనటువంటి కూలిపోతున్న సమాజాలు కూలిపోతున్నాయి. రోజులు చాలా భయంకరముగా ఉన్నవి. ఇటువంటి భయంకరమైనటువంటి సమాజములో, జీవితములో మనం ఉంటూ ఉన్నాము గనక నీ ప్రార్థనే నీ బిడలకు కంచెగా ఉంటుంది. అన్నావలే మనము కుమారులను పెంచేటువంటి వారముగా ఉండాలి. సందేశం విని మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని మేము విశ్వసిస్తున్నాము. మీ ప్రార్థనా అవసరతలు ఏమైనా ఉన్నాయడలా మాకు తెలియచేయండి. మా ప్రార్థనా బృందం మీ కొరకు ప్రార్థించదము. మీ వ్యక్తిగత కుటుంబ సమస్యలకై దైవజనురాలు ప్రభు పేరిట ప్రత్యేకంగా ప్రార్థించి మీకు సలహాలు అందించెదరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.